హాయ్ అండి. ఈ ఒక్క వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు పూర్తిగా అర్థం అవుద్దండి. ఇలాగ ప్రిన్స్ కట్కి కానీ లేదంటే నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసినా కూడా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇది ప్రిన్స్ కటింగ్ వేసి సపరేట్గా మెయిన్ క్లాత్ కూడా కుట్టేసి లైనింగ్కి ఇలా ఎటు దట్టు ఇలా పెట్టుకున్నాను కరెక్ట్గా. అయితే నేను ముందుగానే ఒక 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా క్లాత్ తీసుకున్నాను. పైపింగ్ దేంతో అయితే వేయాలనుకుంటున్నానో దాంతో 1 ఇంచ్ వెడల్పుతో తీసుకుని థ్రెడ్ పెట్టేసుకుని సగానికి కుట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇలా అటాచ్ చేస్తున్నానండి పైపింగు. ఫస్ట్ థ్రెడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా అలాగే ఖర్చు రైట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకుని థ్రెడ్ పక్కనే ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఇటు కూడా అంతే, లెఫ్ట్ సైడ్కి థ్రెడ్ ఉండేలాగా రైట్ సైడ్కి ఖర్చు ఉండేలాగా చూసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండు పక్కల కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిగిలింది ఇలా కట్ చేసుకుని ఇటువైపు రావాల్సిన క్లాత్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం కుట్టేసాం కదా, ఆ కుట్టు మనకి ఇలా పైకి కనిపించాలి. పైకి కనిపిస్తూ ఉంటే ఆ కుట్టు పైనే ఇప్పుడు వేసుకునే కుట్టు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ కుట్టు పైనే రావాలి, అటు ఇటు జరగకుండా ఆ కుట్టు పైనే వేసుకోవాలి. అలాగే క్లాత్ కూడా కింద క్లాత్ కానీ పైన క్లాత్ కానీ సాగలాకుండా కరెక్ట్గా ముడతలు లేకుండా కరెక్ట్గా సరి చేసుకుంటా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు కూడా ఆ ఉన్న క్లాత్ తీసుకుని ఇలా పెట్టుకుని కింద వైపు పెట్టుకోవాలి. అలాగే మనం పైపింగ్ కుట్టిన కుట్టు మాత్రం ఇప్పుడు కనిపించాలి. ఆ కుట్టు పైనే ఇప్పుడు కుట్టేసుకోవాలి. ఇది కూడా సాగలాగొద్దండి, కరెక్ట్గా రెండు కూడా కరెక్ట్గా పట్టుకుని ఆ కుట్టు పైనే అటుగాని ఇటుగాని కుట్టు జరగొద్దు, ఆ కుట్టు పైనే వేసుకుని ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అలాగే ఈ ఖర్చు పైన కూడా ఒక కుట్టేసుకోవాలి. రెండు పక్కల కూడా ఈ ఖర్చు పైన కుట్టేసుకుంటే వావర్లాక్ మనకి నీట్గా వచ్చింది వావర్లాక్ చేసేటప్పుడు. ఇలా ఇటువైపు కూడా ఖర్చు పైన కుట్టేసి ఇప్పుడు చూడండి ఎలా ఉందో. పైపింగ్ చాలా నీట్గా వచ్చింది చూసారా. ఇలా మొత్తం కూడా ఒకే లెవెల్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి. ఖర్చు ఇటువైపు జరుపుకుని రైట్ సైడ్కి ఉండేలాగా ఖర్చు జరుపుకుని అలాగే థ్రెడ్ పక్కనే కుట్టేసుకోవాలి. ఇలా రెండు పక్కల కూడా ఇలా ఖర్చు పైన కుట్టేసుకోవాలి, ఒక సైడ్కి అణిగేలాగా. ఓకే, అయిపోయింది కదా రెండు పక్కల. ఇప్పుడు ఎలా వచ్చిందో ఫైనల్గా చూడండి. చూసారా ఎంత బాగా వచ్చిందో పైపింగ్ ప్రిన్స్ కట్కి. అలాగే నెక్ కూడా ఇంతేనండి, నెక్ కూడా ఇంతే, ఇదే విధంగా తిప్పుకోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.